హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ మరో వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది మీల్ మేకర్ పాలకూర. ఎప్పుడు మీల్ మేకర్ టమాటానే అవుతుందని ఈసారి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉండాలి, ఎలా వస్తుందో అని ట్రై చేశానండి. రెసిపీ సూపర్ వచ్చింది, అందుకే వీడియో పోస్ట్ చేస్తున్నాను. పాలకూరని మంచిగా సన్నగా కట్ చేసి 2-3 టైమ్స్ సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసుకొని, తర్వాత 2-3 పచ్చిమిర్చీలు వేసి ఆ పాలకూర ఈ పచ్చిమిర్చి ఉడకనివ్వాలండి. ఆ తర్వాత కొంచెం వేడి నీళ్ళల్లో మీల్ మేకర్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని, అది పక్క చల్లగయ్యేలోపు మనం స్టవ్ ముట్టించి అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఆనియన్ మంచిగా వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మీల్ మేకర్ వేసి మంచిగా ఒక 5-10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ పట్టేసేయాలి. దాన్ని పేస్ట్ పట్టేసి ఈ మీల్ మేకర్ దాంట్లో వేసేసి అది మంచిగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ సిమ్లో మంచిగా మగ్గనివ్వాలండి. ఇది మగ్గిన తర్వాత కొంచెం కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని బంద్ చేసుకోవాలండి. సూపర్ టేస్ట్ ఉందండి రోటీలకైతే. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.